వెల్కమ్ టు మన తెలంగాణ. ఈరోజు మన తెలంగాణలో మనం పాటని వెతుక్కుంటూ పల్లెకి వచ్చినాం. పల్లెల్లో ఎన్నో ఆనిముత్యాలు, పల్లెల్లో ఎన్నో పాటలు, పల్లెల్లో ఎంతో సహజమైన ప్రకృతి సంపదతో పాటు పాట అనేది ఒక పెద్ద సంపద. ఆ సంపదలో వెలికిరాని ఆనిముత్యాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఏళ్ళుగా అంటే విద్యార్థి దశ నుంచి ఇప్పుడు ఒక యవ్వన దశ దాటి కూడా 40 పదులు 4 పదుల వరకు వచ్చినప్పటికి కూడా పాటనే ప్రధానంగా, పాటే ఆయుధంగా, అది ప్రజల పాటే. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అల్లరి చిల్లరి పాటలు కాకుండా జనం కోసం, జనం బాధల కోసం, జనం కష్టాల కోసం ఉద్యమ పాటలు పాడుతూ, ప్రజా పాటలు పాడుతూ ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ గాయకులు నాంపల్లి చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఒక మాట ఒక పాటగా మనం ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వెల్కమ్ టు మన తెలంగాణ అన్న. నమస్తే. నమస్తే. ముందుగా మన తెలంగాణ ఛానల్కు నమస్కారం. అన్న, మీరు నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా చాలా ఉద్యమాల్లో, చాలా అంటే అభ్యుదయ ఉద్యమాలు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎట్లా చేరుతాయి అనే అంశాలు కానివ్వండి, చాలా అవేర్నెస్ కార్యక్రమాల్లో కానివ్వండి, ప్రజల పోరాటాల్లో కానివ్వండి కీలకంగా పనిచేస్తూ పాటే ఆయుధంగా పనిచేస్తున్నటువంటి ప్రాశస్తం కానీ ప్రాతినిధ్యం కానీ మీకున్నది. సో ముందు మీ నుంచి మీ ప్రస్థానం మొత్తం తెలుసుకోవడానికి ముందు ఒక ఊరి పాటతో, పల్లె పాటతో ఒకటి స్టార్ట్ చేసి మీ ముచ్చటకు వద్దాం ఇక. ఓకే, తప్పకుండా. పల్లెల్లో నిజంగా పల్లె జీవితాలు చాలా గొప్పవి. ఈరోజు వస్తున్న విపరీతమైన విష సంస్కృతి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే నిజంగా పాటల్ని ఆయుధాలుగా మలిచి వీధి నాటకం పోరాటం ఆయుధంగా తెలుసుకొని ప్రజానాట్య మండలిగా మేము ముందుకు సాగుతా ఉన్నాం. ఆ దశలోనే ఎంతో మంది రచయితలు చాలా పాటలు రాశారు. దాన్నే ఆయుధంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. నిజంగా గ్రామీణ ప్రాంతాల కళాకారులను గుర్తించడం లేదు చాలామంది. అంటే పల్లెల వద్దకు పొరకే పరిమితం అవుతా ఉన్నారు. కొంతమంది మాత్రం జనరల్గా వస్తున్నారు, చాలా సాంగ్స్ వస్తున్నాయి, దాంట్లో మీద నేను చర్చ పెట్టలే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పల్లె మీద రాసినటువంటి చింతల అధిగిరని రాసినటువంటి. ఓకే, సూపర్. గుంపుగా ఉండే గుణము విడిపోతే బ్రతకని జనము, గుంపుగా ఉండే గుణము విడిపోతే బ్రతకని జనము, జొన్న కంకి పిందెల రాక మంచ మీద వడిసెల కేక, జొన్న పంకి పిందెల రాక మంచ మీద వడిసెల కేక, పల్లె గుండె చెదిరిపోవాలా పల్లె బతుకు మిగిలిపోవాలా, పల్లె బతుకు వలసలు పోవాలా, ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేమి, నేల తల్లి పొదుగును గాదని చెదిరిపోలేమి, ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేమి, నేల తల్లి పొదుగును గాదని చెదిరిపోలేమి, నేల తల్లి పొదుగును గాదని చెదిరిపోలేమి, వెన్నెలమ్మ కన్నుల కింద ఎన్ని ఏండ్ల ఆనందాలు, వెన్నెలమ్మ కన్నుల కింద ఎన్ని ఏళ్ళ ఆనందాలు, జొన్న కంగి పిందెల రాక మంచ మీద విడసల కేక, జొన్న కంకి పిందెల రాక మంచ మీద వడిసెల కేక, పల్లె గుండె చెదిరిపోవాలా పల్లె బతుకు మిగిలిపోవాలా, పల్లె బతుకు వలసలు పోవాలా, ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేమి, నేల తల్లి పొదుగును గాదని చెదిరిపోలేమి, నేల తల్లి పొదుగును గాదని చెదిరిపోలేమి. సూపర్ సూపర్. నిజంగా అంటే గ్రామాన్ని, పల్లెని గుండె కత్తుక్కున్నట్టు ఆత్మతో పాడుతున్నట్టుందన్న, చాలా బాగుంది నిజంగా. ఎందుకు మీరు అంటే చదువుతున్న క్రమంలోనే పాట వైపు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మాకు జనరల్గా మేము చదువుతున్న విద్యార్థి దశలోనే 6th క్లాస్ నుంచి మాకు జనార్దన్ సార్ అని ఒక టీచర్ ఉండేది. ఓకే. ఆ టీచరు, నేను అప్పుడు చదువు వెలుగు ఉద్యమాలు బాగా జరుగుతూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో, రాత్రి బళ్ళు అని. అవును, అప్పుడు చదువు ఎక్కువ లేనటువంటి పరిస్థితుల్లో రాత్రి బళ్ళు పెట్టి చాలా మంది వాలంటీర్లు, ఎంతో మంది 90లో దశకం, 92వ దశకం, 96 నుంచి నేను 96లో బూస్టర్ కళాయాత్ర వచ్చింది. అప్పుడు ఓకే, మా సార్ తీసుకుపోయింది, నిజంగా లెటర్ పెట్టి స్కూల్లో లెటర్ పెట్టి తీసుకుపోయిండు. ఓకే. అందులోంచి అప్పుడు నిజంగా చదువు వెలుగు పాటలు ఎంతో, కోలాట పాటల వల్ల నాటకాలు, బూస్టర్ కళాయాత్రలు, చదువు వెలుగు పాటలు, అసలు జ్ఞానోదయ జయపతాకం ఎగురుతుందని ఫస్ట్ సాంగ్ నాతో వాడిచ్చేది ఆ సార్. ఏం పాట అది?
జ్ఞానోదయ జయ పతాకమెగురుతోంది, సాక్షరత ఉద్యమంబు సాగుతోంది. జ్ఞానోదయ జయ పతాకమెగురుతోంది, ఆ ఉద్యమంబు సాగుతోంది. చదువురాని నిరుపేదల బాధల మూలము తెలిపి, చదువురాని నిరుపేదల బాధల మూలము తెలిపి, సమతా మమతలత నిన్ను సాగి ముందు కురకమంది, సమతా మమతలత నిన్ను సాగి ముందు కురకమంది, సాగి ముందు కురకమంది. జ్ఞానోదయ జయ పతాకమెగురుతోంది, సాక్షరత ఉద్యమంబు సాగుతోంది. ఇలాంటి పాటలు అంటే జ్యోతి వెలిగించేటప్పుడు ఇది వాడేది. అప్పుడు చాలా నేను చిన్నగా పిల్లగాడిని, అప్పుడు లాగే వేసుకున్నాను నేను. కానీ అప్పుడు 6వ తరగతి నుంచే 6వ తరగతి నుంచి అంటే జనార్దన్ సార్ ట్రైనింగ్ ట్రైనింగ్, జనార్దన్ సార్ స్టార్టింగ్. అంటే నేను కూడా మీ పాటలు కొన్ని వినడం చూడటం, అంటే ఒక రకంగా నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చింది కూడా నేను యాక్చువల్గా ప్రేక్షకులారా చెప్పాలి అంటే నాకు గురువు అని చెప్పడానికి లేదా నేను పాట వైపు రావడానికి కారణం ప్రధానంగా ఈయనే ఒకడు ఒక రకంగా. సో ఇటువంటి జనం కోసం పాడుతున్న క్రమంలోనే వచ్చింది ఒక రకంగా. ఇవాళ నేను మా గురువు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టే చెప్పాలి, కాకపోతే మన ఛానల్ కోసం ఆయన ప్రాశస్త్యం ఏందనేది చెప్పాలి కాబట్టి నా ఇంట్రడక్షన్ ఇస్తలేను. బట్ మీరు పాడుతున్నప్పుడు నేను ఎక్కువ స్కూళ్ళల్లో కానీ ఎక్కువ పిల్లల్ని అట్రాక్ట్ చేయటంలో పాడుదాం ఆ స్వేచ్ఛా గీతం పాట చాలా బాగా పాడతారు. అది ఒకసారి మన తెలంగాణలో మీ నోటి నుంచి మరొక్కసారి ఆ పాట చాలా మంది మర్చిపోయినట్టు అయింది, మీరు గుర్తు చేస్తే విందామని. ఓకే, తప్పకుండా. అంటే జాతి పతాకాన్ని నిజంగా దిగంతాలకు ఎగిరేసాలనే ఉద్దేశంతో గ్రామీణ విద్యార్థులకు నిజంగా అదొక మంచి గీతంలా చెప్పుకోవచ్చు. ఎంతో మంది నిజంగా మీరు రాచకొండ రమేష్ గారు నిజంగా తమ్ముడు చెప్తుండే, కానీ నిజంగా ఇట్లాంటి కళాకారులు చాలా మంది నిజంగా ప్రజానాట్య మండలి బ్యానర్ మీద చాలా మంది తయారయ్యారు. నిజంగా ఆ ఇన్స్పిరేషన్ తోటే వచ్చారు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో. నిజంగా ఆ పాటని ఇప్పుడు ప్రేక్షకులు పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. ఆ జలియను వాళ్ళ బాగుదురంతపు నెత్తుటి దారల నత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని జలియను వాళ్ళ బాగుదురంతపు నెత్తుటి దారల నత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం పోరాడిన కాలం, పొగిడిన కాలం పోరాడిన కాలం. మరి ఒక పరి తలచుకొని మృతవీరుల ఎదనిడి కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. ఆ వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యమునలదుకొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యమునలదుకొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని పోరాట ఫలం స్వాతంత్ర ఫలం పోరాట
పాట ఫలం ఆ, స్వాతంత్ర ఫలం ఓ, కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొని ఆడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం. జనగణ మనముల జాగృతి నింపిన జెండా గాథలు చెలుపుకొని జెండా గాథలు చెప్పుకొని జెండా గాథలు చెప్పుకొని చెలియను వాళ్ళం జనగణ మనముల జాగృతి నింపిన జెండా గాథలు చెప్పుకొని జెండా గాథలు చెప్పుకొని జయ హే జనని అని జయ గీతంబులు పాడుకొని జయ గీతమ్ములు పాడుకొని జయ గీతమ్ములు పాడుకొని పవన పావన చరితం ఆ, పరిమళ భరితం ఓ, పావన చరితం ఆ, పరిమళ భరితం ఓ, అఖండ భారత ఖండమని ఇది అక్షయామృత భాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం ఆ ఎగరేయుధమా జాతి పతాకం ఓ ఎగరేయుదమా జాతి పతాకం ఆ ఓ, సూపర్ సూపర్ అన్న. ఆ రోజు ఏ ప్రజెంటేషన్ ఉందో అదే మళ్ళీ అంటే అది వాడిపోయిన పువ్వులాగా అదే పరిమళం ఉంది ఆ పాటల్లో. నిజంగా అద్భుతంగా పాడుతురు అన్న. అంటే ఇన్ని ఏళ్ళ పాట ప్రస్థానంలో ఎప్పుడే ఈ పాటలు ఏంది ఇదేంది వేరే బతుకుదేరు చూసుకుందామని ఒక ఆశ గాని స్వార్థం నా పిల్లలు నేను చేసుకోవాలనే ఒక లోకం గాని రాలేదా? ఎప్పుడు రాలేదు, ఇప్పటికి కూడా. ఎందుకు అందరు తోటోళ్ళంతా ఇటు అటు పోవాలి సంపాదించుకోవాలి? అదే అంటే నేను చేసే ఉద్యమాలు నిజంగా అంత ప్రభావితం చేసిన పాటలు కూడా చాలా మంది మీలాంటి రచయితలు చాలా మంది ఇంకా రచయితలు ఉన్నారు. ఆ పాటలు ఇన్స్పైర్ చాలా ఉంది. అందులో ప్రభావితం చేసింది పాటలలో ప్రజానాట్య మండలి అంటే చింతల యాదగిరి అని చెప్పుకోవచ్చు. నిన్ను మెయిన్ గా ప్రధానంగా నల్లగొండ కాబట్టి ఆ పాటలు కూడా చాలా. ఒక పాట గుర్తొస్తుంది, అన్న రాసింది నల్లగొండ చరిత్ర గురించి రాసిండు, చాలా గొప్ప పాట అది. నల్గొండ జిల్లా చరిత్ర అది ఒకసారి పాడి వినిపించావు. కోసడంతా మోసుకెళ్తే ఈసమిచ్చిన రోజులలో ఎట్టి చాకిరి మొదలు బీకే మొట్టమొదటి నల్లగొండల మొదలు బీకే మొట్టమొదటి నల్లగొండల ఎట్టి చాకిరి మొదలు బీకే మొట్టమొదటి నల్లగొండల నల్లగొండ ఇది ఎర్రగొండ వీర పుత్రుల గన్నానా తల్లిగొండ నల్లగొండ ఇది ఎర్రగొండ వీర పుత్రుల గన్నానా నల్లగొండ పుత్రుల గన్నానా నల్లగొండ వీరపుత్రుల తల్లిగొండ నన్ను గన్నా నల్లగొండ నాటికైనా నేటికైనా ఎప్పుడైనా రణంగొండ నాటికైనా నేటికైనా ఎప్పుడైనా రణంగొండ నాటికైనా నేటికైనా ఎప్పుడైనా రణంగొండ నల్లగొండ ఇది ఎర్రగొండ వీర పుత్రుల గన్నానా తల్లిగొండ నల్లగొండ ఇది ఎర్రగొండ వీర పుత్రుల గన్నానా తల్లిగొండ వీర పుత్రుల గన్నానా తల్లిగొండ. అంటే నల్లగొండ చరిత్ర, నైజాం పాలన ఎంత ఘోరంగా ఉంది అనే ఆ పాటల ప్రభావితం జనంలోకి పోతే కూడా మేము జనంలోనే పాడతాం లైవ్ లో. ఎంత మంది అసలు అది ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళ కళాకారులు చాలా మంది ఉన్నారు. నా జీవితం కూడా అట్లనే కొనసాగింది. చదువు వెలుగు ఉద్యమం నుంచి తర్వాత చిన్నగా ప్రజానాట్య మండలి తర్వాత పార్టీగా తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత పెళ్లి కూడా ఆదర్శ పెళ్లి చేసుకోవడం జరిగింది. నా భార్య కుటుంబం ఆదర్శ పెళ్లి. పార్టీ పెళ్లిల్లో అంటే ఈ పసుపు కుంకుమలు బాపనయ్య మంత్రాలు ఇవేం అవేమి లేవు, ఏం లేదు, చప్పుడు లేదు, ఏమి లేదు. కేవలం నా పెళ్లి ఖర్చు 1800. అంటే ఫ్రెండ్స్ పార్టీ వాళ్ళే చేసారు ప్రజానాట్య మండలి చాలా మంది. అట్లా మీ పెళ్లి పాట ఏదైనా ఉందా? అంటే పెళ్లికి కానీ మీ హృదయాలు కలిసినప్పుడు కానీ పాడుకునే పాట ఏమన్నా అట్లా ఆదర్శ వివాహాల్లో? ఉన్నది ఒక పాట. ఆ పాట కూడా ఆ రోజు పాడడం జరిగింది పెళ్లిలో కూడా. ఇది జయరాజ్ అన్న రాసినటువంటి పాట. ఓకే. చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, ఊవల వలె మనమొకటై రివ్వున ఎగరాలి,
చెలిని చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి. వసంత కాలంలో కోకిల పాటవై, నిండు గోదారి కిన్నెరసానివై, నిండు గోదారి కిన్నెరసానివై, ఎడారి జీవితాన పారేసెల ఏరువై, ఎడారి జీవితాన పారేసెల ఏరువై, నా పడవను తెరచాపై నావను నడిపించినావు. చెలిని చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని హృదయంలో ఊయలలుగాలి. రాముడనై నిన్ను అడవికి పంపలేను, కృష్ణుడనై నీకు సవతుల తేలేను. రాముడనై నిన్ను అడవికి పంపలేను, కృష్ణుడనై నీకు సవతుల తేలేను. హరిశ్చంద్రుడై నిన్ను అంగడిలో అమ్మబోను, చంద్రుడై నిన్ను అంగడిలో అమ్మబోను. తరతరాల దురాచార వల నీకు విసరలేను. చెలిని చెలిని కన్నులలో వెన్నెల ఉరియాలి, చెలిని హృదయంలో ఊయలలుగాలి. ఈ పాట సూపర్ సూపర్. అవును, రమణ జయరాజన్ కోసం పాడడం జరిగింది. మా రమణ కోసమే పాడాను ఇది. ఓకే. ఆ పెళ్లి రోజు పిల్లలు పెళ్లి రోజు అట్లా అంటే ఇప్పుడు మీకు ఆదర్శ వివాహం కదనా, అంటే ఈ ఈ చుట్టుపక్కల వాళ్ళతో అంటే ఈ మామూలు పెళ్లి కాదనే అంటే ఏమైనా వ్యత్యాసాలు రావటం కానీ, మీ పిల్లలు అంటే యాక్చువల్లీ మీకు పిల్లలు ఎంతమంది ఇప్పుడు? మాకు ఇద్దరు కూతుర్లు. ఓకే ఒక అమ్మాయి బీటెక్ చేస్తుంది, ఇంకో అమ్మాయి 5th క్లాస్ చదువుతుంది. ఓకే. మా ఆదర్శ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మేము ఏనాడు మీ కమ్యూనిటీలో కానీ చిన్న చూపు చూడటం కానీ అలాంటివి ఏం లేదు, అలాంటివి లేదు. కానీ ఇట్లాంటి పెళ్లి ఏంది, ఇదేం పెళ్లి, ఇట్లా ఉంటుందా, దండలు మార్చుకోవడం అయిపోతుందా అంటే కమ్యూనిస్ట్ పెళ్లి. అప్పుడు మా పెళ్లి చేసిన బొంతల చంద్రారెడ్డి గారు చేసిర్రు. ఆయన వచ్చి అంటే సాంప్రదాయాల పెళ్లికి ఆదర్శ పెళ్లిలకు కమ్యూనిస్ట్ పెళ్లిలకు ఎట్లా ఉంటుందని తేడా కూడా చెప్పడం జరిగింది. మా ప్రాంతంలోనే ఎవరు చేసుకున్నటువంటి పెళ్లి నేను 2002లోనే చేసుకున్నా. అంటే దాదాపు ఇప్పుడు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలుగా వస్తుంది పెళ్లి జరిగి కూడా. సో అక్కడ నుంచి మీ వైవాహిక జీవితం ఇట్లా ఈ ప్రజాప్రస్థానం జరుగుతుంది. నా భార్యకి నాకు సపోర్ట్ గా చాలా, నిజంగా మా రమణ అయితే నిజంగా నన్ను సాత్తు ఏ కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, అంటే ఇంటికి దీపం ఇల్లాలంటారు, ఆమె సపోర్ట్ లేకపోతే ఎక్కడ కూడా ఏది జరిగే పరిస్థితి ఉండదు యాక్చువల్గా. అంటే వాళ్ళు వెన్నుదన్నుగా నిలబడకపోతే నువ్వు బయటికి వెళ్ళి మనం ఎన్ని ఏది చేసినా కూడా కుదరని పరిస్థితి. సో ఎప్పుడైనా కోపతాపాలు వచ్చినప్పుడు పాటలతోటే చల్లబరుస్తావా? అట్లా ఏం లేదు, జనరల్ గా అర్థం చేసుకుంటది. దాదాపు 99% అర్థం చేసుకునే గుణం, ఏమనదు. అట్లా చేయకుంటే బాగుండేది, అట్లా పోకుంటే నైట్ వాళ్ళు ఎప్పుడు పోతుంటావు కదా, ఇబ్బంది జరగ. ఒకసారి యాక్సిడెంట్ అయింది నిజంగా. ఆ రోజు నైట్ కనబడకపోతే ఒక లోయలో పడడం జరిగింది. బైక్ మీద వస్తుంటే ప్రోగ్రామ్ చేసి వస్తుంటే పడితే అప్పుడు నిజంగా అప్పుడు చనిపోయారు అనుకుంటే చాలా ఇబ్బందులు పడ్డది. అప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని నైట్ వెళ్ళకు అని చెప్తుంటది, అంతే తప్ప ఎప్పుడు ఏ చిన్నది రాలేదు మాకైతే. మీరు అంటే ఈ కళా రూపాల రీత్యా అంటే పాటల రీత్యా చాలా పక్క రాష్ట్రాలకు వెళ్ళడం, నెలల తరబడి ప్రోగ్రాంలకు వెళ్ళడం, ఇటువంటి అప్పుడు కూడా ఏమైనా ఇబ్బందులు? అట్లాంటివి కూడా ఏం రాలేదు. అంటే ఇన్ని రోజులు పోతే ఎట్లా ఇల్లు ఏముండదు అట్లుండదు. అయితే ఆమెకు ఫస్ట్ ఏంటంటే ఆమె చూసింది నేను అంటే చేసిన కార్యక్రమాలు, పార్టీలో చేసిన కార్యక్రమాలు, ప్రజాసంఘం ప్రజానాట్య మండలి చేస్తున్నప్పుడు ఆమె అన్ని నాతో పాటు పంచుకుంది కాబట్టి, నాతో పాటు సంఘం కూడా చేసింది కాబట్టి, ప్రజానాట్య మండలిగా జిల్లా కమిటీ సభ్యులుగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేసింది కాబట్టి ఆమెకు తెలుసు. అట్లా అర్థం చేసుకునేటట్టుగా మేము మలుచుకున్నాం, అట్లా ఇప్పటికి కూడా అర్థం చేసుకుంటాం. ఓకే ఓకే. అంటే మీ నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రం, నాంపల్లి మండల కేంద్రంలో నేను చూసినప్పుడు ఎక్కువ ఒక జర్నలిస్ట్ మిత్రులతో నీ సావాసం ఉంటుంది. అంటే జర్నలిజం మిత్రుల వైపు ఎందుకున్నావు, జర్నలిజం మీద కూడా నీ దగ్గర ఒక పాట ఉన్నది, కలం ఏం చెప్తుంది, పెన్ను ఏం రాయాలి, ఈ సొసైటీకి ఏం చేస్తుంది అనే ఒక పాట నిజంగా మీ నోటి నుంచి మన తెలంగాణ ప్రేక్షకులు వినాలని. తప్పకుండా. అంటే జర్నలిజం అనేది చాలా గొప్ప. కొంతమంది జర్నలిజం అనేది కొంత డబ్బుల కోసం యూజ్ చేసుకున్న వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అట్లనే ఉంటాయి. కాకపోతే అవి ఏమి అంత బిల్డింగ్లు కట్టే రకంగా ఏముండదు. మా సహజంగా మా మండలంలో ఉన్నటువంటి మిత్రులు చాలా సహకరిస్తారు. అంటే ఏదైనా చిన్న సమస్య వస్తే దాని మీద ఫస్ట్ ప్రశ్నించేది మీరే కాబట్టి, సిపిఎం పార్టీగా మీరే పోరాటం చేస్తారు కాబట్టి అని వాళ్ళతో మాతో బాగా దగ్గరగా ఉంటాం ఫ్రెండ్షిప్గా జర్నలిజం గురించి. ఆ పాట అప్పుడు రాసినటువంటి పాట, మన మిత్రుడు రాసిన పాట. నాతో చెప్పింది నా తోడై వస్తుంది,
నాతో చెప్పింది నా తోడై వస్తుంది ఈ రోత సంస్కృతి రెక్కలు నరికి కుప్పలు పెట్టింది తన పేరే కళమంది నా కరమున ఒరిగింది సురకత్తై మెరిసింది పద పదమని నెట్టింది సురకత్తై మెరిసింది పద పదమని నెట్టింది బడిలో చదివే పిల్లలు పనిలో ఏంటంది పాపం పుణ్యం తెలియని వాళ్లకు శాపమేమిటంది సద్ది బువ్వలు గొడ్డు కారములు నిండని కడిపింది నిదుర చాలక నిమిషమాగక పనులు ఏమిటంది చిన్ని ప్రాణాలు చితికిపోతున్న కథలు రాయమంది చిన్ని ప్రాణాలు చితికిపోతున్న కథలు రాయమంది ఈ బాల కార్మికుల వ్యవస్థను పాతరేయమంది నాతో చెప్పింది నా తోడై వస్తుంది ఈ రోత సంస్కృతి రెక్కలు నరికి కుప్పలు పెట్టింది తన పేరే కళమంది నా కరమున ఒదిగింది సురకత్తై మెరిసింది పద పదమని నెట్టింది కట్నం కోసం స్త్రీలపై చిత్రహింసలేంది కష్టం చేసే మహిళలను అబలలంటరేంది పేలిన స్టవ్వులు కాలిన ఒళ్ళుకు అర్థాలేంటంది తల్లి బతుకున అష్ట కష్టాల శోకాలేంటంది ఆర్తనాదాల అశ్రువులు తుడిచివేయమంది ఈ వరకట్నాల కోరలను పిండి చేయమంది నాతో చెప్పింది నా తోడై వస్తుంది ఈ రోత సంస్కృతి రెక్కలు నరికి కుప్పలు పెట్టింది తన పేరే కళమంది నా కరమున ఒదిగింది సురకత్తై మెరిసింది పద పదమని నెట్టింది సంతల సరుకుల్లాగా చదువుల అమ్మకాలు ఏంది శాస్త్రీయ విద్య కాకుండా జ్యోతిష్య శాస్త్రమేంది మూఢాచారం ముందుకు నడిచే పద్ధతులొద్దంది వివేచన విజ్ఞానం దొరకని చదువులు వద్దంది వింత పోకడల గంతలను విప్పివేయమంది చదువు అందరికందనిదైతే భవితే లేదంది నాతో చెప్పింది నా తోడై వస్తుంది ఈ రోత సంస్కృతి రెక్కలు నరికి కుప్పలు పెట్టింది తన పేరే కళమంది నా కరమున ఒదిగింది సురకత్తై మెరిసింది పద పదమని నెట్టింది లోకానికి పట్టిన జబ్బు డబ్బని చెప్పింది మానవతా మమతలను అది తాకెద అంటుంది శ్రమకు లేని గౌరవము డబ్బుకు ఎక్కడిది సకల సంపద మానవుని కష్టార్జితమంది అవినీతి ద్వారాలు తెరిచే తాళం డబ్బుకు ఎక్కడిది మనిషికి అంతరంగాల దొంతర అయ్యింది నాతో చెప్పింది నా తోడై వస్తుంది ఈ రోత సంస్కృతి రెక్కలు నరికి కుప్పలు పెట్టింది తన పేరే కళమంది నా కరమున ఒదిగింది సురకత్తై మెరిసింది పద పదమని నెట్టింది సురకత్తై మెరిసింది పద పదమని నెట్టింది కళానికున్న ఆలోచన కళానికున్న వివేచన ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసిరన్న నిజంగా అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంటే కొన్ని వేల కార్యక్రమాలు కొన్ని వేల కళారూపాలు ముఖ్యంగా నాటకం అనే ప్రక్రియ దగ్గర నుంచి నన్ను ఇన్స్పైర్ చేసిన దాంట్లో ఉంటారు మీరు నేను యాక్టర్గా రాణించిన రచయితగా ఏదైనా ఆ వరవడి అనేది తగ్గలేదు సో ఇప్పుడు అన్ని కొన్ని పాటలు వాడుకున్నాం నీ నోటి నుంచి ఒక మంచి రైతు పాట వాడితే వినాలని ఉంది నాకు ఓకే యా అయితే ఇప్పుడు నిజంగా రైతాంగం కార్మికులు కష్టజీవులు మెయిన్గా మేము చేసే పోరాటాలన్నీ అవే ఉంటాయి ఎక్కువ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీకి పోయినప్పుడు అదేవిధంగా కేరళ పోయినప్పుడు ఇటు కర్ణాటక ఇతర రాష్ట్రాలు చాలా తిరిగినాం మేము అవును మంచి ఢిల్లీకి అయితే ఇక ఎప్పుడూ వెళ్తూనే ఉంటాం ఏదో సందర్భంలో ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ అక్కడ మన
అక్కడ వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్న సందర్భంలో తెలంగాణ వీర తెలంగాణ నాటకం అనేది ఇంకా చాలా నాటకాలు మన చరిత్ర అంటే మత సామరస్యం మీద ఈరోజు కులాలు మతాల పేరుతో మనుషుల్ని ఎట్లా విభజిస్తున్నారు దేశ చరిత్ర చెప్పడానికి అనాదిగా నేటి వరకు ఆ నాటకం ఉంది. అది చాలా ప్రభావితం చేసింది. వీర తెలంగాణ నాటకం అయితే కొన్ని వేల ప్రదర్శనలు వేసినాం మేము. అందులో పాత్రలు మీకు తెలుసు, మీరు కూడా చేసిరు తమ్ముడు. అది మీరు రావడానికి చిరుతల అదేంది మనం కరెంటు వాతలు, ఆ నాటకంలో నీ పాత్ర మామూలు పాత్ర కాదు, అది మన సూత్రధారి పాత్ర అంటే మామూలు విషయం కాదు. అప్పుడు నువ్వు చిన్నగా ఉంటివి. మనం మన అదేంది చిల్లాపురంలో వేసిన నాటకం అది ఎంత ప్రభావితం చేసిందంటే కరెంటు ఉద్యమానికి సంబంధించినట్టు నాటకం. చంద్రబాబు ఆయంలో ఎన్కౌంటర్ మన చేసిన సందర్భం అది ఎంత ప్రభావితం చేసిందంటే నీ పాత్ర ఎంతమంది నవ్వించింది. నేను రైతుగా నటిస్తే నువ్వు సూత్రధారిగా, అంటే ఆ బైండింగ్ అంత నాటకం కూడా రాసినటువంటి భాస్కర్ అన్న కూడా చాలా నాటకం జనంలో రాసిన రైతు పాటలు ఏమన్నా వచ్చా రతనాల్లో కానీ? ఓకే, చాలా గొప్ప. అంటే ఒగ్గు కథ కూడా సత్యన రాసినటువంటి ఒగ్గు కథల్లో కూడా నేను ఒగ్గు కథ ఫేమస్ మెయిన్ గా. ఒగ్గు కథ కొట్టినా కూడా వస్తుంది. అది శోకం తోటి రైతు బతుకు ఒగ్గు కథ చెప్పేటప్పుడు అలా మొత్తం రైతాంగ చరిత్ర చెప్పి రైతు ఏదన్నా రతనాల రాసుల్లో రాజోలే తిరిగిన రైతన్న బూజు పట్టిండో ఇయ్యాల బాజారు పాలయ్యిండో ఇయ్యాల. రతనాల రాసుల్లో రాజోలే తిరిగిన రైతన్న బూజు పట్టిండో ఇయ్యాల బాజారు పాలయ్యిండో ఇయ్యాల. రతనాల రాసుల్లో రాజోలే తిరిగిన రైతన్న బూజు పట్టిండో ఇయ్యాల బాజారు పాలయ్యిండో ఇయ్యాల. రతనాల రాసుల్లో రాజోలే తిరిగిన రైతన్న బూజు బట్టిండో ఉయ్యాల బాజారు పాలయ్యిండో ఇయ్యాల. కడుపులో ఆకలి కన్నీటి ఊటలై కూటికి కూడు లేక కుములుతుండో ఇయ్యాల కాటికే కాలు జాపిండో ఇయ్యాల. రతనాల రాసుల్లో రాజోలే తిరిగిన రైతన్న బూజు పట్టిండో ఇయ్యాల బాజారు పాలయ్యిండో ఇయ్యాల. ఇలాంటి పాటలు నిజంగా తమ్ముడు చాలా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఈరోజు నల్ల చట్టాలు 4 నల్ల చట్టాలు చేస్తే రైతు ఉద్యమం మామూలు కాదు. ఒక సంవత్సరం పాటు చేస్తే నిజంగా మళ్ళీ వెనక్కి తీసుకొని మోడీకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిందంటే అది మామూలు కాదు. ఈ పాటలు ఎన్నో ప్రభావితం చేసినాయి ఈ ప్రాంతాల్లో. అవునా? అంటే ఒగ్గు కథ అంటే ముఖ్యంగా అంటే నేను కూడా నీతో వంతవాడిన సందర్భాలు రైతు బతుకు ఒగ్గు కథ అంటే నాకు యాదొచ్చింది. ప్రేక్షకులారా, మీరు ఒకసారి రైతు బతుకు ఒగ్గు కథలో ఇట్లా మనం ఎల్లమ్మ కథ, పుల్లమ్మ కథ, మారమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, దేవుళ్ళ కథలే వింటాం కదా. వాటిల్లో రైతు జీవితాన్ని చెప్తే ఎట్లా ఉంటుంది అనే కథ అన్న చాలా అద్భుతంగా చెప్తుండే. ఆయన బండి సత్తన్న బాగా రాస్తుండే ఇటువంటి కథలు, రంగారెడ్డి జిల్లా. ఒకసారి కొంత మేరకైనా ఆ ఒగ్గు కథ ఎట్లాగో మనం మొదలు పెట్టినాం కాబట్టి స్టార్ట్ చేయాలి. రైట్. శరణు మయమ్మ గంగారవమ్మ శరణు చేకోని మమ్ము కరుణా చూడమ్మ. శరణు మయమ్మ గంగారవమ్మ శరణు చేకోని మమ్ము కరుణా చూడమ్మ. శివమెత్తె శంకను శిరసు నందున సింధూలు దొక్కుతున్న గంగారవమ్మ. శరణు మయమ్మ గంగారవమ్మ శరణు చేకోని మమ్ము కరుణా చూడమ్మ. పాతాల గంగలోన స్థానంబు చేసితే పాపాదోషంబులేడవాపే గంగమ్మ. పాతాల గంగలోన స్థానంబు చేసితే పాపాదోషంబులేడవాపే గంగమ్మ. గంగా గంగారవమ్మ శరణు చేకోని మమ్ము కరుణా చూడమ్మ. శరణు మయమ్మ గంగారవమ్మ శరణు చేకోని మమ్ము కరుణా చూడమ్మ. పల్లెల్లో గంగపట్నంలో గంగలేని చోటు మరెందు లేదు. శివుని చిన్న భార్య గంగా భవాని నిన్ను ముందుగానే ప్రార్థిద్దుమమ్మ. సభకు వచ్చినట్టు చిన్న పెద్దలపై తల్లి రోజులని దీవెనలుంచు. చెప్పేటి కదనంతా శ్రద్ధగా నుడయ్య తప్పులున్న దిద్దురు తండ్రురారా. రామ 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 స్వామి రామ 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 స్వామి రామ 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 రామ. మైసపూరి పట్నమందు రామ రామ మైసపూరి పట్నమందు రామ రామ. మావిడాహలెల్లమ్మ రామ రామ మావిడాహలెల్లమ్మ రామ రామ. జగతిలోన పేరుగన్న రామ రామో జగతిలోన పేరుగన్న రామ రామో. జమదగ్ని మహాముని రామ రామ జమదగ్ని మహాముని రామ రామ. పౌరుషాన గన్న కొడుకు రామ రామో పౌరుషాన గన్న కొడుకు రామ రామ.
రామో పరశురాముడందురమ్మ రామ రామ పరశురాముడందురమ్మ రామ రామ. ఏయ్! మల్లన్న గాదమ్మ ఏందే నువ్వు రైతు బతుకు పాట చెప్పమంటేమో మళ్ళా పరశురాముడు ఎల్లమ్మ మల్లమ్మ ఈ మాకు తెలివయానే. అంటే తమ్ముడు కథ రూపంలో జనం ఏదైతే బానే ఉందో జనాలకి ఏదైతే నచ్చుతుందో వాళ్ళ ట్యూన్లతోటే వాళ్ళలోకే పోతే ఈ కథ వినే సిస్టమ్ ఎట్లుంటది, ఒగ్గు కథ సిస్టమ్ ఎట్లుంటది. మరి నువ్వు మళ్ళా ఎల్లమ్మ మునిరాజు పరశురాము అదే వస్తుంది. ఇప్పుడు గాలకే పోతున్నాం, మనం డైరెక్ట్ గా పోతాం. ఇప్పుడు ఎట్లా మల్లన్న గాదమ్మ బడికి బాధ రేణుకమ్మ బాధ దేరేబడికి బాధ దైవ గాథలు చెప్పి దానం ఇచ్చి రైతు రాజుల కథలు ఆలకించేటోడు రైతు. రాను రాను మనకు రాబడి తగ్గింది బిడ్డ. అవునవును. కారణం తెలియక సతమతమవుతున్నాడు రా నాయన. ఇందులో తెలియదు ఏమన్నా అంటున్నా అంతే అంటమా? ఏంది మరి చెప్పు. మనకు ఉన్నటువంటి ముక్కోడి దేవతలలో ఏ ఒక్కొక్క దేవత కోపం వచ్చినా ఇక నువ్వు చేసిన పచ్చంత కథమే వానంత కథమే. మంచిగా చెప్పారు బిడ్డ. మరి నీకు దోసినట్టుగానే రంగన్నకు కూడా అటువంటి ఆలోచనే కలిగింది రన్నా. రంగన్న ఏం చేసిండో చెప్తున్నా నా మాట శివన పెట్టన్నా. ప్రపంచమందు పాడి గంటల వల్ల భారతదేశమందు అన్నపూర్ణ అని పిలిచే తెలంగాణ రాష్ట్రమందు ఏకశిలా నగరం ఏలడేని త్యాగం ఓరుగల్లు జిల్లా ఓయన్నలారా రజక్కర్లతోటి రణం చేసినట్టు సైద రైతంగా పోరాట గడ్డ ఓరుగల్లు పోరాట గడ్డపై రామారం ఊరో నాయన. ఓరుగల్లు పోరాట గడ్డపై రామారం ఊరో నాయన. రామారం గ్రామం లోపల రంగయ్య రైతో నాయన. రామారం గ్రామం లోపల రంగయ్య రైతో నాయన. రంగయ్య గారికి సతీరత్నము లీలావతి గారో నాయన. రంగయ్య గారికి సతీరత్నము లీలావతి గారో నాయన. ఇద్దరు బిడ్డలు కొడుకు ఒక్కడు ముగ్గురు మూర్తులో నాయన. ఇద్దరు బిడ్డలు కొడుకు ఒక్కడు ముగ్గురు మూర్తులో నాయన. ఐదుగురున్న కుటుంబానికి 5 ఎకరాల భూమి నాయన. ఐదుగురున్న కుటుంబానికి 5 ఎకరాల భూమి నాయన. భార్య భర్తల బావు సెజ్జ బహు చక్కగున్నదయ్యో నాయన. భార్య భర్తల బావి సేద్య బహు చక్కగున్నదయ్యో నాయన. ఈ విధంగా పంట పండుతుంది కానీ ఇంటికి వస్తలేక సతమతం అవుతుండు బిడ్డ రంగన్న. కారణం తెలియక సతమతం అవుతుండు నాయన. ఏంద్రా మరి పండుగ చేస్తేనే అయిపోతుందా? కారణం అంటే ఇక గదే ఉంటది. మనకు ఉన్నటువంటి ముక్కోటి దేవతలు ఉంటాయి కదా, వాళ్ళకి కోపం వచ్చింది, కారణం తెలియాల, కార్యం చేయాలి. ఇటువంటి ఆలోచన రంగన్నకు కూడా కలిగింది రన్నా. చెప్తున్నా నా మాట శివన పెట్టన్నా. ఆరుగాలం కష్టపడ్డా గానీ మనకు ఆదాయం వస్తలేదు ఎందుకని. ఆరుగాలం కష్టపడ్డా గానీ మనకు ఆదాయం వస్తలేదు ఎందుకని. రైతు రంగన్నకు మనసులోన రగులుకున్నదొక ఆలోచన. రైతు రంగన్నకు మనసులోన రగులుకున్నదొక ఆలోచన. పంతులు వద్దకు పోయినాడు పంచాంగమందు చూయించుకుండు. పంతులు వద్దకు పోయినాడు పంచాంగమందు చూయించుకుండు. పండుగ శాంతి చేయాలనంటూ ఆ పంతులయ్య చెప్పి పంపినాడు. పండుగ శాంతి చేయాలంటూ ఆ పంతులయ్య చెప్పి పంపినాడు. అప్పులైనా గాని పర్వాలేదు ఈ తిప్పాలు తప్పుతాయి అనుకున్నాడు. అయ్యో అప్పులైనా గాని పర్వాలేదు ఈ తిప్పాలు తప్పుతాయి అనుకున్నాడు. 5 రూపాయలకు వడ్డీ లెక్క 5,000 అప్పు తెచ్చినాడు. 5 రూపాయలకు వడ్డీ లెక్క 5,000 రూపాయల అప్పు తెచ్చినాడు. బాకీ తెచ్చిండు బంధుమిత్రుల పిలిచి, మంత్రగాళ్ళ పిలిచి, మేకపోతులు పిలిచి పండుగ సంబరంలో మునిగిపోయే రంగన్న. పండుగ చేసిండు, అల్లలేని పండుగ చేసి మొత్తం పంపించిండు బిడ్డ. మరి ఇక రంగన్నకు ఇంకా రకరకాల సమస్యలు వచ్చినాయి రా నాయన. సప్పో చేసి ఉన్నది ఒడిపించుకుండు, అన్ని ఒడిపించుకొని ఆగమాగం చేసిండు నాయన. మరి అలాంటి బాధల్లో ఇక పంట పండి ఇక మార్కెట్ లోకి పోదామని అనుకుండు. ఇక ఎట్టెట్టు బండి మీదనే సరుకు నింపుకొని బయలుదేరిండన్నా మన రంగన్న రైతన్నా. బండి మీదనే సరుకు నింపుకొని బయలుదేరిండన్నా మన రంగన్న రైతన్నా. గేటు లోపలికి బండి రాగానే రేటు మాయమయ్యిందా ఆ దళారి మెక్కేసిండా. గేటు లోపలికి బండి రాగానే రేటు మాయమయ్యిందా ఆ దళారి మెక్కేసిండా. ధాన్యం కల్లంలో ఉండంగా ధరగా అనిపించిందా అరగంటలోన దించిండా. ధాన్యం కల్లంలో ఉండంగా ధర బాగా అనిపించిందా అరగంట లోనే దించిండా. గేటు లోపలికి బండి రాగానే రేటు మాయమయ్యిందా ఆ దళారి మెక్కేసిండా. గేటు లోపలికి బండి రాగానే రేటు మాయమయ్యిందా ఆ దళారి. దునియా మీద భూమి కోసం పుట్టి భూమిలోకి పోయేదాకా భూమిని నమ్ముకున్నాడు రైతు ఒక్కడే. ఇక రైతు కష్టాలు నువ్వు చెప్పుకుంటా పోతే ఒడవది. ఇప్పుడు అయ్యే పని కాదు, ఇప్పుడు ఒడిచే కథ కాదు, చాలా ఉంది కాబట్టి నువ్వు చెప్పిన కాడి కథ అయితే మంచిగా యాదికొచ్చింది, బాగున్నది. రైతు బాధలు ఇట్లుంటాయి. మరి కార్మిక అన్న బాధలు
కూలోళ్ళ బాధలు ఎస్, ఏమన్నా చెప్తే మేము వింటాం. ఖచ్చితంగా. అంటే సమస్యల మీద పోరాడేది ప్రజానాట్య మండలిగా ఆటపాట కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే నినాదాన్ని కరెక్ట్గా అమలు చేస్తుంది అంటే నిజంగా ప్రజానాట్య మండలి బ్యానర్. ఆ బ్యానర్ మీదనే మేము ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నాం. ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఇట్లాంటి చాలా మన ఆనిముత్యాలు, చాలా రచయితులు ఎంతో మంది తయారయ్యారు ఆ బ్యానర్ కిందనే. అందుకనే మేము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటిదాకా తమ్ముడు అన్నట్టుగా, మీరు అన్నట్టుగా, అంటే మా కష్టాలు అన్ని ఉంటాయి, మాకు జనరల్గా వస్తూనే ఉంటాయి. అన్ని కష్టాలని అధిగమించుకుంటూనే వస్తా ఉన్నాం ప్రజానాట్య మండలి. ప్రతి మనిషి సగటు జీవితం బతకాలనుకున్నప్పుడు తన జీవితానికి వచ్చే కష్టాలు వేరు, కానీ అవతల వాళ్ళ కష్టాల మీదనే పనిచేస్తూ మళ్ళీ నీ కష్టాన్ని కూడా చూసుకోవడం అనేది ప్రజా కళాకారులకు వచ్చే కష్టము. ఇది చాలా మందికి అర్థం కాదే. గాడేంద్ర పాటలు పాడబోతారు అంటారు. ఆ పాటలు పాడబోయేటోడు తెల్లపుల్లగా రావాలి, ఇంట్లో అప్పు చేసుకొని వస్తాడా, మరి ఎవరి కోసం వస్తాడా అప్పు కూడా, మళ్ళీ ప్రజలకు వినిపిస్తేందుకు వస్తాడు. ఆ ప్రజలే పాటలు పాడేటప్పుడు వింటారు, సప్పట్లు కొడతారు. స్టేజ్ దిగిపోగానే మళ్ళీ గిడేంద్రకి పాటలు పాడతారా అంటారు. ఈ అవమానాలు ఉంటుంటాయి కదా, ఇవి తలుచుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇట్లాంటి కష్టాలు చాలా అనుభవించిన మేము కూడా. ఇంకా అవి చెప్పుకుంటే అంటే తీరదు. కానీ మన కళాకారులు చాలా మంది కళాకారులు కూడా పాటల ద్వారా చెప్పారు. మేము ప్రజానాట్య మండలిగా మేము చెప్పేది ఏంటంటే ప్రజా సమస్యల్ని తన బాధగా భావించి ప్రజలకు మాకు అర్థమైన భాషలో, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మేము ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు పోతాం ఖచ్చితంగా. అందుకే మేము అంటాం, కూలోళ్ళ కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, రైతన్న ధాన్యాన్ని దోచుకునేటోళ్ళ, కార్మిక రక్తంతో మేడగట్టేటోళ్ళ, బండారం బయట పెడుతోళ్ళం ఓరన్న బతుకు దారిని చూపెట్టోళ్ళం మాయన్న, బండారం బయట పెడుతోళ్ళం ఓరన్న బతుకు దారిని చూపెట్టోళ్ళం మాయన్న, బండారం బయట పెడుతోళ్ళం ఓరన్న బతుకు దారిని చూపెట్టోళ్ళం మాయన్న, బండారం బయట పెడుతోళ్ళం ఓరన్న బతుకు దారిని చూపెట్టోళ్ళం మాయన్న. కష్టాలు వచ్చినా కడుపులే మాడినా, కష్టాలు వచ్చినా కడుపులే మాడినా, కష్టాలు వచ్చినా కడుపులే మాడినా, కష్టాలు వచ్చినా కడుపులే మాడినా, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలేము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా, అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా, అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా, అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా. నోట్ల కట్టలు జల్లి ఓట్లల్లో గెలిచేటి, నోట్ల కట్టలు జల్లి ఓట్లల్లో గెలిచేటి, రోజు రోజుకు ధరలు రెట్టింపు చేసేటి, రోజు రోజుకు ధరలు రెట్టింపు చేసేటి, ప్రజల కడుపులు కొట్టి పస్తులతో చంపేటి, ప్రజల కడుపులు కొట్టి పస్తులతో చంపేటి. ఈ పాలకుల గుట్టు తెలపా ఓరన్న పాడేము మా గొంతు కలిపి మాయన్న, ఈ పాలకుల గుట్టు తెలుపా ఓరన్న పాడేము మా గొంతు కలిపి మాయన్న, ఈ పాలకుల గుట్టు తెలపా ఓరన్న పాడేము మా గొంతు కలిపి మాయన్న, ఈ పాలకుల గుట్టు తెలుపా ఓరన్న పాడేము మా గొంతు కలిపి మాయన్న. కష్టాలు వచ్చినా కడుపులే మాడినా, కష్టాలు వచ్చినా కడుపులే మాడినా, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలేము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా, అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా, అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా, అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలోళ్ళం మేమంతా. సూపర్ 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 అన్న. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కాళ్ళుండి కదలలేదు, నోరుండి అడగలేదు, కాళ్ళుండి కదలలేదు, ఎన్నేళ్ల దుఃఖాన్నైనా ఎదలోనే దాచుకున్నా, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది, అయ్యతనువంత జీతం అప్పు కింద గడిచింది, మట్టి గడ్డల మీద తప్పటడుగుల లెక్క చిన్నతనమంత నాది చీకటిలోనే తెల్లారింది, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. పాతకాలం కాదు
మారిందనన్నారు. ఏమేమి మారిందో ఎక్కడ మారిందో, నా ఒంటి బట్ట మారలే, నేనున్న గుడిసె మారలే, దోసుకునే తీరు మారలే, మారింది ఏమిటో మరి. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. యా, అది మిత్రులారా, అంటే ఇంకా చాలా పాటలు, చాలా మంది కళాకారులు, చాలా అంటే ప్రజానాట్య మండలి కానివ్వండి, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఉన్నటువంటి ఎన్నో ప్రజా సంఘాల కళాకారులు కనుమరుగై ఉన్నారు. వాళ్ళందరినీ వెలికి తీసుకొచ్చే వేదికనే మన తెలంగాణ. మన తెలంగాణలో ఈ గానం ఆగదని తెలియజేస్తూ ఇవాళ మరి ప్రజానాట్య మండలి అట్లనే సిపిఎం పార్టీ లీడర్ అయినటువంటి మా అన్న చంద్రమౌళి అన్నని ఈ సందర్భంగా మనం కలుసుకొని మన తెలంగాణకు ఇంత టైం ఇచ్చి ఆయన పాటల పుటని మనకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న నిజంగా ధన్యవాదాలు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, చూస్తూనే ఉండండి మన తెలంగాణ.